బిగ్ బాస్ బర్స్ లో శివాజీ ప్రశ్నల వర్షం. బయటకొచ్చాక డిమాండ్ ఐ లవ్ యూ చెప్తే ఏం చేస్తావు? రీతు బుర్ర తిరిగిపోయే ఆన్సర్. ఊహించలేదయ్యో. బిగ్ బాస్ హౌస్ నుంచి రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. 13 వారాల పాటు హౌస్ లో ఉన్న రీతు అలా స్టేజ్ దిగగానే ఇలా బర్స్ ఇంటర్వ్యూ చేశాడు శివాజీ. సాధారణంగానే శివాజీ ప్రశ్నల్లో వ్యంగ్యం ఎక్కువగా వినిపిస్తుంది. అందులోనూ మెతకగా ఎవరైనా కనిపిస్తే శివాజీ రెచ్చిపోతాడు. ఇక రీతు ఇంటర్వ్యూలో కూడా అదే చేశాడు. రీతు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ ఇస్తుంటే క్వశ్చన్లు మీద క్వశ్చన్లు వేస్తూ ఇంటర్వ్యూని కాస్త ఇంటరాగేషన్ అన్నట్లుగా మార్చేశాడు. బిగ్ బాస్ సీజన్ 9 లో 13 వారాల పాటు హౌస్ లో ఉండి తాజాగా రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. ఈ 13 వారాల్లో రీతు ఆడిన ఆట, డెమాన్ పవన్ తో రిలేషన్, సంజన కోసం చేసిన త్యాగం, ఇలా ప్రతి దానిపై బర్స్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగాడు శివాజీ. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. మరి ఇందులో శివాజీ అడిగిన ప్రశ్నలేంటి, దానికి రీతు ఇచ్చిన ఆన్సర్లేంటో చూద్దాం. డిమాండ్తో డ్రామాలన్నీ కెమెరా కోసమేనా? ఒక్క నిజం చెప్తాను రీతు, నువ్వు మాక్సిమం ఎప్పుడైతే ఏడ్చావో ఆ టైంలో మాత్రం కన్నీళ్లు రాలేదమ్మాయి అని శివాజీ అన్నాడు. ఇంకిపోయినాయి మరి ఏడ్చి ఏడ్చి అని రీతు ఆన్సర్ ఇవ్వగానే ఓరి బాబోయ్ అంటూ శివాజీ వెటకారం ఆడాడు. రీతు గేమ్ మీద కన్నా ఫోకస్ అంతా కూడా డిమాండ్ మీదే చేయడం వల్ల రీతు ఎందుకో వెనకబడింది. సారీ, డిమాండ్ వెంట పడింది. ఇదంతా ఎలా ఉందంటే అమ్మా, స్ట్రాటజికల్ గా నువ్వు ఏడిస్తే వాడొచ్చి ఓదారుస్తాడు, వాణ్ణి తిడతావు, వాణ్ణి తిట్టినప్పుడు నువ్వెళ్ళి ఒక మూలను కూర్చుంటావు, మళ్ళీ పోయిన తర్వాత ఇలా ఇదంతా కెమెరా అటెన్షన్ లా అనిపించేది అంటూ శివాజీ అన్నాడు. కనెక్ట్ అయ్యాడు జెన్యున్ గా, వాడు గెలవాలి, వాడు బాగా ఆడాలి అనుకున్నా అని రీతు ఏదో చెప్తుంటే శివాజీ బ్రేక్ లేశాడు. ఏ విషయంలో కనెక్ట్ అయ్యాడు, ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడు, ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు అంటూ ఏదో ఇంటరాగేషన్ చేసినట్లు శివాజీ అడిగాడు. దీనికి రీతు ఏదో ఆన్సర్ ఇచ్చింది. అలానే నాకు కళ్యాణ్ కూడా క్లోజ్ అని రీతు ఏదో చెప్తుంటే, అవును, ఫస్ట్ 2 వీక్స్ కళ్యాణ్తోనే ఉన్నావు, ఆ తర్వాత డిమాండ్ కి షిఫ్ట్ అయ్యావని అంటున్నారు అని శివాజీ మళ్ళీ ఫైర్ అయ్యాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడారంటే అని రీతు ఏదో చెప్పబోతుంటే కొంచెం కాదు అంటూ శివాజీ మధ్యలో మాట్లాడాడు. అసలు ఒక 2-3 వారాలైతే వీళ్ళిద్దరిని తీసి బయటేయాలి అనే కామెంట్సే ఎక్కువ ఉండేవి. నీ క్యారెక్టర్ మీద ముద్ర వేసినప్పుడు నువ్వు అలానే ఉంటావా అంటూ సంజన టాపిక్ అడిగాడు. నేను నాలా ఉండటానికే ట్రై చేశా అని రీతు ఆన్సర్ ఇచ్చింది. 3 వారాలకే నువ్వు హెయిర్ కట్ చేస్తావా, త్యాగం చేసేస్తావా అని శివాజీ అడిగాడు. నాకు ప్రేమ ఉన్నప్పుడు నేను చేస్తా అని రీతు స్ట్రాంగ్ గా చెప్పింది. డిమాండ్ కాదది, డిమాండ్ బయటికి పోతున్నాడు అన్నప్పుడు నువ్వు త్యాగం చేస్తే అర్థం చేసుకుంటాం అని శివాజీ మళ్ళీ సూటిగా అడిగాడు. డిమాండ్ ఐ లవ్ యూ చెప్తే ఏం చేస్తావు? బయటకొచ్చాక డిమాండ్తో అదే రిలేషన్ కంటిన్యూ అవుద్దా అని శివాజీ అడిగితే, అవును, అలానే ఉంటాం అని రీతు సూటిగా చెప్పింది. మరి డిమాండ్ వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఏం చేస్తావు అని శివాజీ అడిగాడు. వాడలా చెప్తే ఏం చెప్పాలో వాడికి చెప్తా. అయినా మేమిద్దరం ఇంకా ట్రావెల్ అవ్వాల్సి ఉంది, ఎందుకంటే మా మధ్య ఎక్కువగా గొడవలు జరిగాయి. కానీ ఒక్కటైతే చెప్తా, వాడిలాంటి అబ్బాయి లైఫ్ లో ఉంటే ఏ అమ్మాయి అయినా హ్యాపీగా ఉంటుంది అంటూ రీతు ఆన్సర్ ఇచ్చింది. మరి వీళ్ళ ట్రాక్ ఏంటో, వీళ్ళ కాంట్రవర్సీ ఏంటో బయట కూడా కంటిన్యూ అవుతారో అవ్వరో అనేది వాళ్ళకే తెలియాలి.